ఫ్రెండ్స్ వేలకు వేలు పెట్టి ఒక మంచి ఫ్రిడ్జ్ అయితే కొంటాము. ఆ ఫ్రిడ్జ్‌కి సరిపడే స్టెబిలైజర్ తీసుకోవడానికైతే వెనకడుగైతే వేస్తాము. ఎందుకంటే మనం తీసుకునే రిఫ్రిజిరేటర్‌లో అయితే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పేసి వాడు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి మాకైతే స్టెబిలైజర్ అవసరం లేదని చెప్పేసి చాలామంది అయితే ఒక చిన్న అపోహ అయితే ఉంటుంది. ఇంతకీ మనం తీసుకునే ఫ్రిడ్జ్‌కి అయితే స్టెబిలైజర్ వాడాలా వద్దా? ఒకవేళ వాడితే ఎలాంటి స్టెబిలైజర్ కొనాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు వీడియో లైక్ చేశారనుకోండి ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఇంతకీ మనం తీసుకునే ఫ్రిడ్జ్‌కి అయితే స్టెబిలైజర్ అవసరమా అంటే అవును అవసరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఏరియాలో వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్ అనుకోండి. వోల్టేజ్ హెచ్చు తగ్గులు ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు స్టెబిలైజర్ తీసుకోవాలి. లేదు మీకు క్లీన్ వోల్టేజ్ బెస్ట్ వోల్టేజ్ వచ్చిందనుకోండి అప్పుడు మీకైతే స్టెబిలైజర్ అవసరం లేదు. ఇందుకు మనకు బెస్ట్ వోల్టేజ్ ఎంత నుంచి ఎంత రావాలంటే ఇప్పుడు 200 నుంచి లేదా 210 నుంచి 240, 250 మధ్యలో మీకు వోల్టేజ్ వచ్చిందనుకోండి అప్పుడు బెస్ట్ వోల్టేజ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళకైతే స్టెబిలైజర్ అయితే అవసరం లేదు. ఇంతకీ మాకైతే బెస్ట్ వోల్టేజ్ వస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే మాకు ఫ్లిప్కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ వోల్టేజ్ టెస్టర్ అయితే ఉంటుంది. ఈ వోల్టేజ్ టెస్టర్ తీసుకున్నారనుకోండి అందులో మీకు చూపిస్తుంది క్లియర్‌గా వోల్టేజ్ మీకు ఎంతొస్తుంది, ఇన్‌పుట్ ఎంతుంది, అవుట్‌పుట్ ఎంతుందని చెప్పేసి వాడు క్లియర్‌గా చూపిస్తాడు. మీకు 210 నుంచి 240 లేదా 250 మధ్యలో గాని మీకు వోల్టేజ్ వచ్చిందనుకోండి అప్పుడైతే మీకు స్టెబిలైజర్ అయితే అవసరం లేదు. ఒకవేళ 200 బిలో 180, 190, 200 గానీ ఇట్లా సంథింగ్ బిలో వచ్చిందనుకోండి లేదంటే 260, 270, 280 ఇట్లా అబోవ్ వచ్చిందనుకోండి అప్పుడు ఖచ్చితంగా స్టెబిలైజర్ తీసుకోవాలి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అంటే అన్న మేము తీసుకున్న రిఫ్రిజిరేటర్‌లోనే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పేసి బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది కదా! అప్పుడు మళ్ళీ మాకు స్టెబిలైజర్ ఎందుకని చెప్పి మీకు డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, టీవీ కావచ్చు దీంట్లో అయితే స్విచ్ మోడ్ పవర్ సప్లై యూనిట్ అయితే ఉంటుంది. ఎస్ఎంపీఎస్ అయితే ఉంటుంది. ఆ ఎస్ఎంపీఎస్ అది మీకు స్టెబిలైజర్ లాగా వర్క్ అవుతుంది. ఆ ఎస్ఎంపీఎస్ పని ఏమంటే ఇప్పుడు మీకు వోల్టేజ్ అనేది ఒక 220 వచ్చిందనుకోండి 220 రిఫ్రిజిరేటర్‌కి అలానే పంపిస్తుంది. ఒకవేళ 280 వచ్చిందనుకోండి 280 కూడా అలానే పంపిస్తుంది. ఎక్కడ గాని ఆటో కట్ ఆఫ్ అయితే ఉండదు. మనకు స్టెబిలైజర్ అనుకోండి వోల్టేజ్ ఎక్కువ వచ్చిందనుకోండి కట్ చేస్తుంది. ఒకవేళ లో వచ్చినా కూడా కట్ చేస్తుంది. మీకు ఒకవేళ చాలా లో వచ్చిందనుకోండి ఒక్కొక్కసారి బూస్ట్ చేస్తుంది వోల్టేజ్‌ని. ఇప్పుడు 200 వచ్చిందనుకోండి మీకు 210 వోల్టేజ్ కావాలి. అప్పుడు ఒక 10 అయితే బూస్ట్ చేసి మనకు ఫ్రిడ్జ్‌కి ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ అయితే పంపిస్తుంది. అప్పుడు బెటర్ కూలింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ వోల్టేజ్ లో అయిపోయిందనుకోండి మీకు కూలింగ్ అయితే రాదు. ఒకవేళ హై అయిందనుకోండి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఎస్ఎంపీఎస్ కూడా మీకు అది ఎక్కడ కట్ చేయదు. ఎంత వోల్టేజ్ వస్తే అంత వోల్టేజ్ అయితే పంపిస్తుంటుంది. 280 వచ్చిందనుకో 280 ఫ్రిడ్జ్‌కి అయితే పంపిస్తుంది. ఈ ఫ్రిడ్జ్‌లో మొత్తం మీకు షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి ఖచ్చితంగా మీరైతే స్టెబిలైజర్ తీసుకోండి. స్టెబిలైజర్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. లేదా మీకు 210 నుంచి ఒక 240 మధ్యలో గాని వోల్టేజ్ వచ్చిందనుకోండి అప్పుడైతే మీకు స్టెబిలైజర్ అవసరం అయితే లేదు. కానీ మీరు చెక్ చేసుకోండి. ఈ వోల్టేజ్ టెస్టర్ అయితే ఉంటుంది. దాన్ని చెక్ చేసుకొని మీకు ఎంత వోల్టేజ్ అని వస్తుందని చెప్పేసి. ఒకవేళ మీకు స్టెబిలైజర్ కావాలనుకుంటే రిఫ్రిజిరేటర్‌కి నేను టాప్ 5 బెస్ట్ స్టెబిలైజర్స్ పిక్ చేశాను. అందులో నంబర్ 1 చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ బ్రాండ్‌కి సంబంధించి వోల్టేజ్ స్టెబిలైజర్. ప్రెజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1200 109 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 130 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ మధ్యలో వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ 290 కన్నా అబోవ్ వచ్చిందనుకోండి అది కట్ చేస్తుంది. ఒకవేళ 130 కన్నా బిలో వచ్చిందనుకోండి అప్పుడైతే కట్ చేస్తుంది. మీకు వోల్టేజ్ అయితే పంపియదు. కట్ అయిపోతుంది. దాంతోపాటు దీని కెపాసిటీ మీకంటే ఒక 300 లీటర్ దాకా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి అప్ టు 300 సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా అప్ టు 300 దాకా అంటే 185 కానీ 190 కానీ 250 కానీ ఇట్లా సంథింగ్ మీకు ఫ్రిడ్జ్ కెపాసిటీ అయితే ఉంటుంది కదా అంతలోపు ఉన్న ఫ్రిడ్జ్కి అయితే ఈ స్టెబిలైజర్ మీరు తీసుకోవచ్చు. దీని యొక్క వారంటీ కూడా మీకు 5 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి వీగార్డ్ బ్రాండ్కి సంబంధించి వోల్టేజ్ స్టెబిలైజర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1799 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 135 వోల్ట్స్ నుంచి 280 వోల్ట్స్ మధ్యలో వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. ఇది మీ ఇంట్లో అప్ టు 300 లీటర్ కెపాసిటీ గల ఫ్రిడ్జ్ ఉందనుకోండి అప్పుడు ఈ స్టెబిలైజర్ తీసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మైక్రోటెక్ బ్రాండ్కి సంబంధించి వోల్టేజ్ స్టెబిలైజర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 2199 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 135 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ దాకా వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. ఇది అప్ టు 600 లీటర్ కెపాసిటీ దాకా ఫ్రిడ్జ్ ఉందనుకోండి అప్పుడు ఈ స్టెబిలైజర్ మీరు తీసుకోవచ్చు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ లేదంటే సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి మీ ఇంట్లో అప్పుడు ఈ స్టెబిలైజర్ సరిపోతుంది. మీకు అప్ టు 600 లీటర్ కెపాసిటీ దాకా ఫ్రిడ్జ్ ఉందనుకోండి అప్పుడు ఈ స్టెబిలైజర్ మీరు తీసుకోండి. ఫోర్త్ వచ్చేసి వీగార్డ్ బ్రాండ్కి సంబంధించి వోల్టేజ్ స్టెబిలైజర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 2519 రూపీస్ సంథింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. దీని వర్కింగ్ రేంజ్
రేంజ్ చూసుకున్నట్టయితే 130 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ దాకా వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. ఇది కూడా అప్ టు 600 లీటర్ కెపాసిటీ దాకా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ స్టెబిలైజర్ మీరు తీసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి మైక్రోటెక్ బ్రాండ్కి సంబంధించి వోల్టేజ్ స్టెబిలైజర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 2890 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇది మీకు అప్ టు 300 లీటర్ కెపాసిటీ దాకా ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ స్టెబిలైజర్ మీరు తీసుకోవచ్చు. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 90 వోల్ట్స్ నుంచి మీకు 260 వోల్ట్స్ మధ్యలో వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. ఈ స్టెబిలైజర్ ఎక్కువగా సో లో వోల్టేజ్ వస్తుంది అనుకోండి, ఫ్రిడ్జ్ ఎక్కువ కూల్ అవ్వట్లేదు, సో మీకు తక్కువ కూలింగ్ అవుతుంది, లో వోల్టేజ్ వస్తుంది అనుకోండి, అలాంటి వాళ్ళైతే ఈ స్టెబిలైజర్ మీరు తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని స్టెబిలైజర్స్ లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, అక్కడ వీటిని మీరు కొనుక్కోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆన్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ ఆన్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.